తాజాగా విద్యుత్ బిల్లుల పెరుగుదల గురించి ప్రతిపక్షాలైతే తీవ్ర స్థాయిలో ఆందోళన మొదలుపెట్టాయి. గత 5 ఏళ్లుగా విద్యుత్ రంగం మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కావాల్సిన వాళ్ళందరికీ కూడా విద్యుత్ రంగంలో దోచిపెట్టాడని ఒక ఆరోపణ అయితే ఉంది. అసలు ఎందుకు విద్యుత్ ఛార్జీలు ఇంత పెరిగాయి? జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దీన్ని దోచిపెట్టాడు? వీళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళ దృష్టి వచ్చి విద్యుత్ రంగాన్ని ఇంకా ఫర్దర్గా ఎలా ఇంప్రూవ్ చేద్దాం, మెరుగైన కరెంట్ ఎలా ఇద్దాం, సో వినియోగదారులకి కాంపిటేటివ్ ప్రైస్ ఇద్దామనే భావన లేదండి. బాబు గారి టైంలో ఏదైతే వారు పీపీ చేసుకున్నారో ఆ పీపీలు కూడా వీళ్ళు రద్దు చేసి, సో నిన్నటి మనలకు మల్లగొల్లాలు చేసి ఏదో రివర్స్ టెండరింగ్ అని, రివర్స్ పాలన తెలుసు కదా, వీళ్ళదంతా రివర్స్ గేరే కదా. సో చేసి మళ్ళీ గత్యంతరం లేని పరిస్థితిలో బాబు గారు చేసుకున్న దాని మీద కన్నా హైయెస్ట్ ప్రైజింగ్ ఇచ్చి మొన్న మధ్య మళ్ళీ వీళ్ళు ఒక 30 yearsకి అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది. సో వీళ్ళ వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళ అస్మదీయులు, అనుమాయాలు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి, కావాల్సిన కాంట్రాక్టర్లకి ఏ విధంగా దోచిపెట్టి, సో వాళ్ళ నుంచి కిట్పోకో వాళ్ళకి దోయడం, సో తద్వారా దాంట్లో వీళ్ళ పర్సంటేజీ, వీళ్ళ వాటాలు తీసుకోవడం. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ఈ ఎల్సిటీ బోర్డులో ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేస్తారు. అంటే 25 kV, 63 kVA, 100 kV, 160 kV, 315 kV ఈ విధంగా ఉంటాయి. మీరు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను, మీరు చూడండి. ఇదే 20 kVA ట్రాన్స్ఫార్మరు ఇక్కడ తెలంగాణలో వాళ్ళు చెల్లించే ప్రైజు, కాంట్రాక్టర్స్ కానీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ వాళ్ళు ఇచ్చే ప్రైజు 78,829 రూపాయలండి. అదే ఏపీ గవర్నమెంటు 1,78,800, అంటే ₹1,00,000 అదనం అండి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్. ఒక ట్రాన్స్ఫర్ అంటే దాంట్లో ఒక డిఫరెన్స్ చూసారంటే 98,971 రూపాయలు ఎక్స్ట్రా. అదేవిధంగా 63 kVA తెలంగాణ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ మ్యానుఫ్యాక్చర్స్ కానీ ఇస్తున్న ప్రైజు 1,22,936 రూపాయలు. అదే ఆంధ్ర గవర్నమెంటు, జగన్ గవర్నమెంట్ ఇస్తున్న రేట్లు 2,80,000 రూపాయలు. అంటే దగ్గర వ్యత్యాసం ఎంత అంటే 1,58,601 రూపాయలు. అదే 100 kVA ఇదే తెలంగాణలో 1,86,505 రూపాయలు. అదే ఏపీ గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ ఇస్తున్న ప్రైజింగ్ 3,58,000 రూపాయలు. అంటే వ్యత్యాసం 1,71,495 రూపాయలు. అదేవిధంగా 160 kVA తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రైజు 3,13,533 రూపాయలు. అదే ఏపీ చెల్లిస్తున్న ప్రైజు, జగన్ గవర్నమెంట్ ఇస్తున్న ప్రైజు 6,36,000 రూపాయలు. అంటే డబుల్. సో ధరలో వ్యత్యాసం చూస్తే మీరు 3,22,467 రూపాయలు. అదేవిధంగా 315 315 kVA ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రైజ్ ఏంటంటే 8,60,277 రూపాయలు. అదే ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రైజ్ చూస్తే మీరు 16,75,000 రూపాయలు. సో ధర వ్యత్యాసం చూసారంటే 8,14,723 రూపాయలు. ఏది ఒక్క ట్రాన్స్ఫార్మర్లో. సో ఇటువంటి ట్రాన్స్ఫార్మర్లు కొన్ని వేలు, 10,000 ట్రాన్స్ఫార్మర్లు, 5,000 ట్రాన్స్ఫార్మర్లు, 3,000 ట్రాన్స్ఫార్మర్లు. సో రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వీళ్ళు పే చేస్తున్నారంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళ జోబుల్లోకి వెళ్ళినాయి. మీకు ఇంకొక సంగతి చెబుతా. 2019 వరకు ఈ ఎల్సిటీ బోర్డుకున్న అప్పు చూస్తే, డెఫిసిట్ చూస్తే 18,000 కోట్ల రూపాయలు. అదే 2023 వరకు ఈ ప్రభుత్వం ఈ విధంగా ఇన్ని రకాలుగా స్కాములు గీములు చేసి కొట్టేసిన డబ్బుల వలన ఈ రోజున ఎల్సిటీ బోర్డుకున్న భారం ఎంతో తెలుసా మీకు? 60,000 కోట్ల రూపాయలు, దాదాపు 42,000 కోట్ల అదనపు. ఇంకా నేను ఇప్పుడు ఈ 1 year చెప్పలా మీకు. ఈ 1 yearలో కూడా ఆర్డిఎస్ఎస్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రైజింగ్ అది ఇస్తారు మనకి, రూరల్ డెవలప్మెంట్ కోసం మనం ఇంప్రూవ్ చేసుకోవడం కోసం పవర్ గార్డెన్ చేసుకుంటూ ఉంటారు. సో దాంట్లో దగ్గర స్టేట్ గవర్నమెంట్ యొక్క
కాంట్రిబ్యూషన్ 5,000 కోట్లు ఇస్తే వాడు 15,000 కోట్లు ఇస్తాడు. సో దరిదాపు మొత్తం కలిపితే 20,000 కోట్ల రూపాయలకి ఆగమేఘాల మీద వాళ్ళకి కావాల్సిన ఒక కాంట్రాక్టర్కి సరుకు సప్లై చేయకుండానే అడ్వాన్సులు ఇచ్చేసేసి ఇప్పుడు ఆ సరుకు అంతా తీసుకొచ్చి డంప్ చేసి వెళ్ళిపోతున్నారు. సో గవర్నమెంట్ ఎలాగో రాదు, గవర్నమెంట్ మారి లోపల ఈ 20,000 కోట్ల రూపాయలను కూడా వాళ్ళు ఎన్కేష్ చేసుకోవడానికి ఆల్రెడీ ప్రయత్నం మొదలెట్టారు, జరుగుతూ ఉంది కూడా. ఒకటని కాదండి, ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా అవసరం లేని చోట్ల సబ్స్టేషన్లు కట్టడం, అన్నెసరీ సబ్స్టేషన్లు కట్టడం. ఇప్పుడు సబ్స్టేషన్ అనేది దగ్గర దగ్గర మీకు సబ్స్టేషన్ మెయింటైన్ చేయాలంటే సో నెలకు వచ్చేటప్పుడు దాని మీద మనకి మెయింటెనెన్స్ భారం మాత్రమే సో మినిమం 2 ఆపరేటర్స్ ఉండాలి. సో ఆపరేటర్స్ కాస్ట్ కానీ ఈ యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ కానీ అన్నీ తీసుకుంటే 2 లక్షల రూపాయలు అవుతుందండి. ఆ విధంగా ఈ ఏదైతే ఈ యొక్క విద్యుత్ శాఖ మంత్రి గారు ఈ యొక్క పెద్దిరెడ్డి గారు ఉన్నారో ఆయన ఇలాకాలో అవసరం లేకుండా 40 సబ్స్టేషన్లు నిర్మించడం జరిగింది. దగ్గర దగ్గర ప్రభుత్వ ధనం 160 కోట్లు దుర్వినియోగం అవసరం లేదండి. సో దానిపైన 2 ఆపరేటర్లు, నెల వచ్చేటప్పటికి 2 లక్షల రూపాయలు మెయింటెనెన్స్, మళ్ళీ అందులో ఉద్యోగాలు అమ్ముకోవటం, ఉద్యోగాలు అమ్ముకోవడం. ఆ ఉద్యోగాలు కొనుక్కున్న వాళ్ళు చెబుతున్నారు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అందరూ చెబుతున్నారు 10 లక్షల రూపాయలు తీసుకుని ఈ ఆపరేటర్ ఉద్యోగాలు ఇస్తున్నారని. సో ఒక్కొక్క సబ్స్టేషన్కి 2 సో 10 లక్షలు ఇంకా వీళ్ళ అవినీతికి అసలు అంతు లేదండి. దీనికి తోడు అన్ని ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న టాప్ టు బాటమ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వీళ్ళతో కుమ్మక్కయ్యి దీంట్లో ఒక బ్యూటీ తీసుకుంటే సాధారణంగా ఒక గవర్నమెంట్ ఒక సంస్థ అంటే ఏముంటుందంటే ఆ గవర్నమెంట్కి సంబంధించిన సీఎండియో, గవర్నమెంట్కి సంబంధించిన విద్యుత్ శాఖ మంత్రియో, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కనుసన్నల్లో ఈ రిక్రూట్మెంట్సే జరుగుతాయి. కానీ ఇక్కడ బ్యూటీ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్ కనుసన్నల్లో ఈ మొత్తం ఎంటైర్ ఈ విద్యుత్ శాఖ జరుగుతుంది. అతను తనకు కావాల్సిన వ్యక్తుల్ని నాకు ఈ పలానా వ్యక్తి కావాలి, నాకు పలానా ఈ రావు కావాలి, నాకు పలానా ఈ రెడ్డి కావాలి, నాకు పలానా ఇతను కావాలి అని చెప్పి అతను పోస్టింగ్ వేయించుకుంటున్నాడు. సో ఇంకో విషయం ఏంటంటే ఇంత అప్పులు తెచ్చి ఇన్ని చేసి ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. పింఛన్లు ఇచ్చే వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేకపోతున్నారు, వెల్ఫేర్ స్కీములు చేయలేకపోతున్నారు, శాలరీస్ టైంకి ఇవ్వలేకపోతున్నారు. కానీ ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నాడో వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్ ఉన్నాడో అతనికి సరుకు సప్లై చేయకుండానే ముందుగానే అడ్వాన్సులు ఇచ్చేస్తున్నారు. ప్లస్ రెండోది బిల్లు పెట్టడం పాపం, బిల్లు పెట్టిన వారం రోజులకి పేమెంట్ ఇచ్చేస్తున్నారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఇప్పుడు నాకేదో ఇంట్రెస్టో, నా సెల్ఫ్ ఇంట్రెస్టో, నాకు ముట్టిది ముట్టకపోతే నేను ఇంత నీ మీద ప్రేమ చూపించను కదా. ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తాను నేను? ఒక సిస్టమ్ ప్రకారం ఆ టైం ఉంటుంది, ఆ డ్యూరేషన్ ఉంటుంది, మొత్తం వచ్చిన వస్తువు సరిగ్గా ఉందా లేదా, ఇది పనిచేస్తుందా లేదా చెక్ చేయడం, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఇదేమీ లేదు. ఇన్వాయిస్ రైజ్ చేయడం, పాపం డబ్బులు పట్టుకెళ్ళిపోవడం, ఇలా జరుగుతూ ఉంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతా. సాధారణంగా ఎర్త్ పైప్స్ వాడతారు వాళ్ళు. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి, అతను జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు కూడా అవుతాడు. అతను 2014లో అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా అవకతవకలు చేశాడు. ఆ వ్యక్తి చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ ఈ గవర్నమెంట్ వస్తే మనల్ని ఇబ్బంది పెడుతుందో, ఎక్కడ ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో మనం ఇబ్బంది పడతామనో 2014లో వీఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అటువంటి వీఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోయిన వ్యక్తిని వీళ్ళ గవర్నమెంట్ రాగానే అతన్ని తీసుకొచ్చి అతని కోసం అంతకుముందు ఉన్న సిస్టాన్ని కూడా వీళ్ళు బైపాస్ చేసి దాన్ని సపరేట్గా ఒక విజయవాడ కేంద్రంగా ఒక కంపెనీ ఫ్లోట్ చేసి గవర్నమెంట్ తరపు నుంచే దానికి సిఎండి చేశారు. సిఎండి చేస్తే ఇంకా అతను చేసిన అవినీతి అంతా ఇంత కాదు. ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్న ఈ కాంట్రాక్టర్తో చేతులు కలిపి దగ్గర దగ్గర 2 లక్షల పైపులు, ఎర్త్ పైప్స్ కొన్నాడు ఈ వ్యక్తి. సాధారణంగా మా ఉంటే క్వాలిటీని బట్టి జిఐ పైప్ ఎంత ఉంటుందని 2 మీటర్లు పొడుగు ఉంటుంది, మా ఉంటే 1200 ఉంటుంది, లేదు మా ఉంటే హై అండ్ మంచి క్వాలిటీ అనుకుంటే 1800 పైన ఉండదు. అటువంటి ఎర్త్ పైప్ని దగ్గర దగ్గర ఒక 100-150 రూపాయలు తక్కువలో 5,000 రూపాయలు అంటే 4,800-900 రూపాయలకి ఆ ఒక్క 2 లక్షల పైపుల్లోనే ఆ వ్యక్తి 50 కోట్లు స్కామ్ చేశాడు. ఇప్పుడు బయట నానుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అతను ఇన్ని కీలక పదవులు చేసేసి మళ్ళీ గవర్నమెంట్ మారబోతుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ చాప సర్దేసుకున్నాడు ఆ వ్యక్తి, బయటికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. కానీ మళ్ళీ
ఆ పొంగనూరు చిత్తూరు వెళ్ళి చక్రం తిప్పాలని చూశాడు. ఎందుకో మరి పెద్దిరెడ్డికి అతనికి పొసగలేదు. సో పెద్దిరెడ్డి అతను ఎంకరేజ్ చేయబోయేటప్పటికి అతను సర్దుకున్నాడు. అతను సో డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు, అతను కింద పనిచేసిన వ్యక్తులు, డిపార్ట్మెంట్లో చూసిన వ్యక్తులు చెబుతున్నది ఏంటంటే ఇతను కాంట్రాక్టర్ దోచిపెట్టింది, మంత్రికి దోచిపెట్టింది, లేకపోతే అధినాయకుడికి దోచిపెట్టింది అన్నీ పక్కన పెడితే ఇతను మాత్రమే ఈ డ్యూరేషన్లో ఈ 4 ఏళ్లలో 1000 కోట్లు వెనకేసుకున్నాడంటండి. మరి ఎక్కడికి వెళ్తుంది డిపార్ట్మెంటు, ఏమైపోతుంది ఏంటి? ఈ రోజున మొత్తం డిస్కమ్లు మొత్తం అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు అంతా కూడా అప్పుల మయమైపోయింది. మెయింటైన్ చేయడానికి డబ్బులు లేవు, స్పేర్స్ కొనడానికి డబ్బులు లేవు. ఈ విధంగా దోపిడీ చేసి వ్యవస్థలన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసి కూర్చున్నారు. వీళ్ళు ఏమనాలి? మీరు